మీడియాకి స్వేచ్ఛ అంటే ఒకప్పుడు ప్రజల భావాలని, ప్రజల భావనల్ని మిగతా ప్రజలందరికీ చేరవేసే ఒక వారధిగా ఉండేది మీడియా. కానీ మీడియా అనేటటువంటిది ఒక కార్పొరేట్ శక్తుల తొత్తు లాంటి పదాలు వాడను నేను, వామపక్ష భావజాలను. కానీ రాజకీయ పార్టీల యొక్క చిలక పలుకులు పలికేటటువంటి స్థితికి దిగజారిపోయాక మీడియా మీదన ప్రజలకి నమ్మకం కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా. చివరికి ఆ సందర్భంలో అద్భుతమైన అవకాశం వచ్చింది సోషల్ మీడియా ప్లాట్ఫారాలు. ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయం చెప్పుకోవచ్చు, అట్లాగే వేరే వాళ్ళ అభిప్రాయాలతో విభేదించవచ్చు. అదే భావ ప్రకటన స్వాతంత్ర హక్కు. మీడియాలో దూరమైనటువంటి ఆ హక్కుని సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చూసుకుంటున్నారు. అది ఇప్పుడు ఈ రాజకీయ శక్తులకి నచ్చటం లేదు. అక్కడ వాళ్ళకి వాళ్ళ వాదన వినిపించుకోవచ్చు. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళు వెంటనే ఖండిస్తారు వాళ్ళు తప్పు చేసినప్పుడు. అలా ఖండించడం కాకుండా వాళ్ళు చేసేది రైట్ అని సర్టిఫికెట్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే రగిలిపోతూ ఉంటారు. చివరికి అది పతాక స్థాయికి చేరి నేపాల్లో నియంతృత్వం పరాకాష్ఠకి చేరింది. 25 రకాల సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నిషేధించారు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లా అన్నింటినీ నిషేధించారు. దీంతో విరక్తి చెందినటువంటి ప్రజలు రోడ్డెక్కారు. జర్నలిస్టులు లీడ్ తీసుకున్నారు. ఉద్యమం ఉధృతమైంది. దేశమంతటా 10 నగరాలలో పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. పార్లమెంటు లోపలికి కూడా చొచ్చుకుపోయారు. పబ్లిక్ తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు, ఉద్యమించారు, ఆగ్రహించారు, ఆవేశపడ్డారు. ఇంకా తగలబెట్టలా, ధ్వంసం చేయలా శ్రీలంకలాగా. ప్రస్తుతానికైతే విధ్వంసం జరిగింది. దాంతో సైన్యాన్ని రంగంలోకి దించింది వామపక్ష భావజాలిక ప్రభుత్వం. సైన్యాన్ని రంగంలోకి దించి అణచివేసే చర్యలకి పాల్పడింది. ప్రస్తుతానికైతే ఒకళ్ళు చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా ఎంత ఉందో తెలియదు. ఓవరాల్గా చైనా చెప్పు చేతల్లో నడిచేటటువంటి పాలకుల సాక్షిగా నేపాల్లోని విశృంఖల విచ్చలవిడి విపరీత పోకడలకు పోయినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. గతంలో ఎట్లయితే చైనా అణచివేసిందో ఆ చైనా పాలకుల యొక్క భావజాలికులు కాబట్టి వీళ్ళు కూడా అట్లాగే అణచేస్తారా చూడాలా.